కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనను వేధిస్తున్నారంటూ సిటీమ్స్ను ఆశ్రయించిన బాధితురాలు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటే ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ యువతి పాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఏంది? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఒక యువతిని ఆగస్టు 20న అమెరికన్ కోఆర్డినేటర్గా ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సో ఈ ఉద్యోగంలో పెట్టుకుంటే ఆమె ఈరోజు కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే తాను నైట్ షిఫ్ట్లో ఉండగా కేఏ పాల్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి వేధించారంటూ ఆమె ఆయనను ఆశ్రయించింది. కేఏ పాల్ వద్ద ఉద్యోగం మానేసిన ఆమె తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిటీమ్స్కు సమర్పించింది. సిటీమ్స్ అధికారుల సూచనల మేరకు ఆ యువతి శనివారం రాత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆధారాలను పోలీసులకు అందజేసింది. పోలీసులు కేసు పెట్టడం జరిగింది. సో ఇది ఓవరాల్గా నిన్న కేఏ పాల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తాను అంటున్నాడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తాను, నాకు ఓటు వేయండి, కేసీఆర్ హయాంలో నాకు ఇక్కడ అవకాశం రాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా అయితే గత 20 నెలల్లో ఆయన కూడా పాలనలో విఫలమైపోయాడు, ఆయన సరిగ్గా పాలన చేయట్లేదు, నన్ను గెలిపిస్తే మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం ఇక బ్రహ్మాండం బద్దలు చేస్తాను అంటూ ఆయన ఈ ఎన్నికల వైపు తిరుగుతున్నారు. సో ఆయన మీద ఇప్పటికే రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక కొత్త కేసు, మహిళలను వేధించారు అనేది. ఇప్పటికీ రాజకీయ నాయకుల మీద కేసులు, వేధింపులు చాలా వచ్చినాయి, చాలామంది రాజకీయ కానీ ఏ ఒక్క కేసు కూడా వాళ్ళ కథ కంచికి చేరదు. అవన్నీ ఆ రోజు మాత్రమే వార్తలుగా మిగులుతాయి. ఇంతవరకు ఈ మహిళా వేధింపుల కేసుల విషయంలో నాయకులకు శిక్షలు పడ్డ దాఖలాలు ఎక్కడా లేదు. ఎందుకు అనంటే దాని వెనుక చాలా కథంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ మహిళలను విచారించినప్పుడు ఆ మహిళల ఇంట్రెస్టులు, వీళ్ళకున్న సంబంధాలు రకరకాలు బయటపడ్డ తర్వాత ఆ కేసులు అక్కడ ముగిసిపోతాయి. ఈరోజు ఇది వార్త అయింది, రేపటికి దాని గురించి ఎలాంటి చర్చ కూడా ఉండదు.